అరెస్ట్ చేయడానికి వచ్చాను. అరెస్ట్ వారెంట్ ఉందా? అన్నగారు మీరేం కంగారు పడకండి అన్నగారు. అన్నగారు మీరేం కంగారు పడకండి అన్నగారు. వీళ్ళు నా నోట్లోంచి ఒక్క మాట కూడా రావట్లేదు అన్నగారు. దిగు. యూనిఫామ్ విప్పు. శివం, నేను నీలాంటి పోలీసు వాడిని. నువ్వొక ఫ్రాడ్వి, పోలీసువి కావు. పోరా విప్పు. మర్యాదగా మాట్లాడు. నీకేంట్రా మర్యాద? చెప్పు, ఆ ఇద్దరు ఎక్కడున్నారు? ఏ ఇద్దరు? ఎంపీ జాన్ అప్పల స్వామిని చంపిన వాళ్ళు, రామలింగం ముఠా మనుషులు. వాళ్ళు ఎక్కడున్నారు? నాకు తెలీదు. తెలీదు? తెలీదు. తెలీదు? తెలీదు. తెలీదు? తెలుసు తెలుసు తెలుసు. దువ్వెనుందా? దువ్వుకో. నవ్వు. ఇప్పుడు వచ్చి చెప్పు. వాళ్ళని ఎలా కనిపెట్టావు? కనిపెట్టాను, అరెస్ట్ చేశాను, అప్పగించాను. అదే ఏ విధంగా? విధానం అడగండి, తీసుకొచ్చానుగా.
ఏసీ సార్ రండి. మీకు నేను ఎంతగానో రుణపడ్డాను. అసిస్టెంట్ కమిషనర్ పరమశివన్ డ్యూటీలో చేరినా కూడా ఈ రామలింగాన్ని ఏమీ చేయలేకపోయాడని అనుకుంటున్నారు. అన్నగారు పాత అన్నగారైన అంతా చెప్పుకుంటున్నారు. మెనీ థ్యాంక్స్. నీకు చివరి ఘట్టం ప్రారంభమైంది. పోయినసార్లా నిన్ను కొట్టి సంకెళ్ళు వేసి ఈడ్చుకు వెళ్ళను. నిన్ను కొద్ది కొద్దిగా చంపుతాను. ముందు వీణ్ణి పట్టుకుంటాను, తర్వాత వీణ్ణి, ఆ తర్వాత వీణ్ణి, ఆఖరినందరూ పోయిన తర్వాత నిన్ను. భయంతో గజగజలాడుతూ నా కాళ్ళ మీద పడ్డప్పుడు నిన్ను చంపుతాను. మరిచిపోకు. ఏసీ సార్ గుడ్ నైట్. నువ్వు అక్కడివే. మేము ఎంతమంది వచ్చామో చూసావా? దారుదులు. అటు చూడు. నా సోదర సమానులైన జాన్ అప్పల స్వామి గారు అతి దారుణంగా కాల్చబడడం నేను నా కళ్ళారా చూశాను. నేను ఆ దృశ్యాన్ని ఇంకా మర్చిపోలేదు. నిజం చెప్పాలంటే ఆ విషాద సంఘటన నుంచి మేమింకా తేరుకోలేదు. ఈలోగా ఈ నియోజకవర్గంలో ఇలా ఉప ఎన్నికలు వస్తాయని మేము ఎన్నడూ ఊహించనే లేదు. ఒక మహావీరుణ్ణి, ఒక ప్రజా సేవకుణ్ణి మేం కోల్పోవడం నిజమే. కానీ ఆయన సంరక్షించిన ఈ నియోజకవర్గాన్ని మేము వదులుకోవడానికి సిద్ధంగా లేము. కీర్తిశేషులు జాన్ అప్పల స్వామి గారు కన్న కలలు నిజమయ్యేలా ఈ నియోజకవర్గంలో జయించే తీరవలే. గౌరవనీయులైన అన్నగారి ఆ అభిప్రాయం కూడా అదే. మమ్మల్ని ఎదిరించడానికి, మమ్మల్ని అడ్డుకోవడానికి ఇక్కడ ఒక నయవంచకుల ముఠా బయలుదేరిందని మేము విన్నాం. అందుకని మూల సందుల్లో చేరి దాక్కునేది లేదని మరొక్కసారి చెప్పాలని ఆశపడుతున్నాను. అరెస్ట్ చేయడానికి వచ్చాను. అరెస్ట్ వారెంట్ ఉందా? అన్నగారు మీరేం కంగారు పడకండి అన్నగారు. అన్నగారు మీరేం కంగారు పడకండి అన్నగారు. వీళ్ళు నా నోట్లో నుంచి ఒక్క మాట కూడా రావట్లేదు అన్నగారు. అన్నగారు మీరేం కంగారు పడకండి అన్నగారు. అన్నగారు, అన్నగారు, మీరేం ఉప ఎన్నికల సందర్భంగా శ్రీ మధుమూర్తి గారు అశేష ప్రజానీకాన్ని ఉద్దేశిస్తూ ఉపన్యసిస్తుండగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పరమశివం వారిని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. నేనెంత చెప్పినా నువ్వు వినిపించుకోవే. శివం, నీకు నీ పిల్లలకు భద్రత చాలా అవసరం. రామలింగం నీ మీద ఎంత పగతో ఉన్నాడో నీకు ఇప్పుడైనా అర్థమైందా? రామలింగానికి కోపం రావాలి. అప్పుడే వాడు తప్పు చేస్తాడు. తప్పు చేస్తేనే నేను వాడిని అటాక్ చేయగలను. నేను మధుమూర్తిని చూడాలి. ఏ వాడిని కొట్టి చంపుతావా? లేదు, ఇక మీదట నేను వాడిని టచ్ చేయను. ఏం మధుమూర్తి, కులాసానా? కులాసాగా ఉండాలనుందా? తెలుగు వన్